అందరికీ నమస్కారం. సో మనం లాస్ట్ వీడియోలో జెన్పాక్ట్ కంపెనీలో ఏ బ్యాండ్స్ ఉంటాయి, అంటే ఏ లెవెల్స్ ఉంటాయి. మీకు ఒకవేళ ఒక డెసిగ్నేషన్కి మిమ్మల్ని హైర్ చేసుకున్నారనుకోండి, దాని తర్వాత ఉండే డెసిగ్నేషన్ ఏంటి, దాని తర్వాత ఉండే లెవెల్స్ ఏంటి అనే దాని గురించి మనం లాస్ట్ వీడియోలో జెన్పాక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఇన్ఫోసిస్ కంపెనీలో ఏ టైప్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, యాజ్ యూ ఆల్రెడీ నోస్. సో మీరు గనక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇన్ఫోసిస్ కంపెనీలో ఏ టైప్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి. ఓకే, సో మీకు ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ. సో ఏ బ్యాండ్ ఆర్ లెవెల్ని బేస్ చేసుకొని మీకు వచ్చే బెనిఫిట్స్ అనేవి మారుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక కంపెనీకి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఏ లెవెల్ కోసం మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నారు, ఆ లెవెల్కి ఇంతకుముందు ఎంత శాలరీ రేంజ్ అనేది ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకుంటే మీ హెచ్ఆర్ తోటి మీరు ఈజీగా నెగోషియేట్ చేయొచ్చు. ఓకే, ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకుంటే మీకే బెటర్. సో ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీలో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఆర్ దేర్. సో ఇనీషియల్ లెవెల్ ఫ్రమ్ ఎంట్రీ లెవెల్ అనుకోండి, యాజ్ ఎ ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీన్ని అంటే జెన్పాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5A 5B 4A 4B ఇలా అని పిలుస్తాం కదా. సో ఇక్కడ ఇన్ఫోసిస్ కంపెనీలో ఏంటి అని అంటే JL3 ఈస్ ద బ్యాండ్ నేమ్ ఫర్ ఎంట్రీ లెవెల్ జాబ్స్. అంటే ఫర్ ఫ్రెషర్స్కి వాళ్ళు ఇచ్చే డెసిగ్నేషన్ ఏంటి అని అంటే కైండ్ ఆఫ్ అసోసియేట్ అనేది వాళ్ళు ఇచ్చే డెసిగ్నేషన్ అనమాట, JL3. సో దీనికి ఇచ్చే శాలరీ రేంజ్ ఏంటి అని అంటే అరౌండ్ 3 lakh నుంచి 5 lakh వరకు ఆఫర్ చేస్తారు. ఒకవేళ మీకు ఒక సర్టైన్ టైమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక సర్టైన్ ఎక్స్పీరియన్స్ ఉంది, కైండ్ ఆఫ్ ఒక 2 years కానీ 3 years కానీ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఒక 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీరు ఎంట్రీ లెవెల్లో కైండ్ ఆఫ్ అసోసియేట్ డెసిగ్నేషన్కి మీరు వాళ్ళు హైర్ చేసుకుంటారంటే మీరు జాయిన్ అవ్వద్దు. బికాస్ ఎందుకు అని అంటే దానికి వచ్చే బెనిఫిట్స్ ఆర్ డిఫరెంట్, రైట్? సో మిడ్ లెవెల్ ప్రాసెస్కే మీరు ఎలిజిబుల్ అవుతారు, ఎందుకంటే మీకున్న ఎక్స్పీరియన్స్ అలాంటిది కాబట్టి. సో మీకు ఒకవేళ 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, మీరు ఒక టైప్ ఆఫ్ సీనియర్ అసోసియేట్ కింద మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో అండ్ ఈ సీనియర్ అసోసియేట్కి ఏదైతే ఉందో దానికి ఇచ్చే లెవెల్ ఏంటంటే JL4 అని పిలుస్తారనమాట. సో దానికి ఉండే శాలరీ స్ట్రక్చర్ వచ్చేసరికి అరౌండ్ 4.5 నుంచి అరౌండ్ 6 lakh ఆర్ 7 lakh వరకు మీకు శాలరీస్ అనేది ఆఫర్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో దీని తర్వాత అంటే మీరు ఒక కంపెనీలో ఇనీషియల్ అసోసియేట్గా మీరు జాయిన్ అయితే మీకు నెక్స్ట్ ఇచ్చే ప్రమోషన్ ఏదో మేనేజర్ లెవెల్కి వెళ్ళదు. నెక్స్ట్ ప్రమోషన్ మీకు ఆ తర్వాత లెవెల్ ఏంటి, ఆ తర్వాత లెవెలే సీనియర్ అసోసియేట్. సో సీనియర్ అసోసియేట్ తర్వాత టీమ్ లీడ్ అనేది ఉంటుంది. సో ఈ టీమ్ లీడ్కి మీకు రావాలి అని అంటే ఇనీషియల్గా మీరు అదే కంపెనీలో ఒక 5 years నుంచి మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ గ్రోత్ని బేస్ చేసుకొని ఇవన్నీ డిఫైన్ అవుతాయి. లేదు మీరు ఒక అవుట్ సైడ్గా వచ్చి మీరు టీమ్ లీడ్గా మీరు జాయిన్ అవ్వాలి అంటే అట్లీస్ట్ ఒక సర్టైన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది 5 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 5 to 6 కానీ ఇలా 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే టీమ్ లీడ్గా వాళ్ళు హైర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ టీమ్ లీడ్కి వాళ్ళు ఇచ్చే బ్యాండ్ నేమ్ ఏంటి అంటే కైండ్ ఆఫ్ JL5 అనేది ఉంటుంది. దీనికి శాలరీ స్ట్రక్చర్ వచ్చేసరికి అరౌండ్ 6 lakh నుంచి 9 lakh వరకు ఆఫర్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో టీమ్ లీడ్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి అని అంటే కైండ్ ఆఫ్ మేనేజర్. సో మేనేజర్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఒక డెసిగ్నేషన్ నుంచి ఇంకొక డెసిగ్నేషన్కి మీకు ఏదైనా ఒక ప్రమోషన్ అనేది రావాలి అని అంటే మీరు చేసే వర్క్లో ఎంతో కొంత గ్రోత్ ఉండాలి. అంటే ఇనీషియల్ లెవెల్లో కైండ్ ఆఫ్ అసోసియేట్ ఆర్ ప్రాసెస్ అసోసియేట్ కానీ లీడ్ అసోసియేట్ కానీ ఇలాంటి లెవెల్లో ఏంటి అని అంటే మీరు వర్క్ని చాలా స్పీడ్గా చేయగలుగుతూ ఉండాలి అండ్ అదేవిధంగా దాని మీద ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. బట్ దాన్ని దాటి మీరు మేనేజర్ లెవెల్, సీనియర్ మేనేజర్ లెవెల్, అసిస్టెంట్ మేనేజర్ లెవెల్కి మీరు వెళ్ళాలి అని అంటే అట్లీస్ట్ మీరు ఆ ప్రాసెస్ మీద ఒక గ్రిప్ ఉండాలి అండ్ దాంట్లో కొన్ని మోడిఫికేషన్ అంటే సింప్లిఫికేషన్ చేయాలి అండ్ ఆ ప్రాసెస్ని కంప్లీట్గా హ్యాండిల్ చేసేంత క్యాపబిలిటీస్ ఉంటే అప్పుడే మీకు మేనేజర్ ఆర్ సీనియర్ మేనేజర్ ఇలాంటి డెసిగ్నేషన్స్, ఇలాంటి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో టీమ్ లీడ్ తర్వాత కైండ్ ఆఫ్ మేనేజర్, దీనికి అట్లీస్ట్ ఆబ్వియస్లీ 6 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే
ఇలాంటి మేనేజర్ పొజిషన్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ దీని శాలరీ స్ట్రక్చర్ వచ్చేసరికి అరౌండ్ 8 lakh నుంచి 14 lakh అనేది ఉంటుంది. సో మేనేజర్ తర్వాత సీనియర్ మేనేజర్, ఆ తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్. అంటే డెసిగ్నేషన్స్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి నేను చెప్తున్నాను. ఎంట్రీ లెవెల్కి వచ్చేసరికి అసోసియేట్, దాని తర్వాత పొజిషన్ ఒకవేళ అసోసియేట్గా మీరు జాయిన్ అయ్యే మీకు ఏదైనా ఒక ప్రమోషన్ రావాలి అంటే నెక్స్ట్ ప్రమోషన్ మీకు ఇచ్చేది కైండ్ ఆఫ్ సీనియర్ అసోసియేట్ అనేది మీకు ఇస్తారు. సో సీనియర్ అసోసియేట్ తర్వాత కైండ్ ఆఫ్ టీమ్ లీడ్, దెన్ ఆఫ్టర్ మేనేజర్, సీనియర్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్. సో ఈ కైండ్ ఆఫ్ వేలో డెసిగ్నేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఒక్కొక్క డెసిగ్నేషన్కి ఒక్కొక్క శాలరీ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫోసిస్ కంపెనీలో ఉన్న బ్యాండ్స్ అండ్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఒకవేళ ఏదైనా ఇన్ కేస్ ఏదైనా అదర్ కంపెనీ యొక్క బ్యాండ్స్ ఆర్ లెవెల్స్ డెసిగ్నేషన్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అని అనుకుంటే ఆ కంపెనీ నేమ్ అనే దాన్ని కామెంట్ సెక్షన్లో పెడితే దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ కంపెనీకి సంబంధించి అంటే నెక్స్ట్ ఏ కంపెనీలో మనం లెవెల్స్ గురించి డిస్కస్ చేస్తామో అని చెప్పి మీరు ఒకసారి గెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలిసిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.